చార్ల్స్ స్పర్జన్ అనే దేవుని సేవకుడు, ప్రపంచవ్యాప్తంగా దేవుని చేతిలో చాలా బలంగా వాడబడిన దైవజనుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన పేరు చార్ల్స్ స్పర్జన్. ఆయన్ని ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అని పిలుస్తారు. ప్రసంగికులలో ఉన్నతమైన వాడని ఒక చక్కని బిరుదు ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు చాలా గంభీరంగా మాట్లాడేవాడు. ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని అందించిన గొప్ప దైవజనుల్లో చార్ల్స్ స్పర్జన్ గారు ఒకరు. ఆయన ఒక సందర్భంలో ఇలా అంటాడు, మై ఎంటైర్ థియాలజీ కెన్ బి కండెన్స్డ్ ఇంటూ 4 words. నేను నా జీవితకాలం అంతా నేర్చుకున్న థియాలజీనంతా కూడా ఒక 4 మాటల్లో నేను చెప్పాల్సి వస్తే, 4 wordsలో నేను చెప్పాల్సి వస్తే, ఐ వుడ్ లైక్ టు ప్రజెంట్ దోస్ 4 words లైక్ దిస్: జీసస్ డైడ్ ఫర్ మీ. యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు. జీసస్ డైడ్ ఫర్ మీ అనే ఈ 4 మాటలు నా ఎంటైర్ థియాలజీ, ఇంతవరకు నేను ప్రభు గురించి నేర్చుకున్న అన్ని విషయాలకు ఒక టైటిల్ పెట్టాలంటే జీసస్ డైడ్ ఫర్ మీ. నేను మొదటి మాట చెబుతూ డాక్టర్ కార్ల్ బార్త్ గురించి మాట్లాడుతూ ఆయన కూడా అంటాడు, జీసస్ లవ్స్ మీ, దిస్ ఐ నో ఫర్ ద బైబిల్ టెల్స్ మీ సో. 12 volumes క్రిస్టియన్ డాగ్మాటిక్స్ రాసిన దైవజనుడు ఒకనొక సందర్భంలో ఒప్పుకున్న సత్యం, ప్రభు నన్ను ప్రేమించాడు. ఎస్, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎంత గంభీరంగా ఎన్ని మాటలు చెప్పినా, ఎవ్రీబడి మస్ట్ అడ్మిట్ దిస్ ఫ్యాక్ట్ దట్ వీఆర్ లవ్డ్ బై గాడ్. మనం దేవుని చేత ఏం చేయబడ్డాం? ప్రేమించబడ్డాం. ఆ ప్రేమకు రుజువే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ. సో ద సింబల్ ఆఫ్ లవ్ ఈజ్ నాట్ ఎ డైమండ్. చాలామంది ఒక డైమండ్ లవ్కి సింబల్ అనుకుంటారు, లేకపోతే ఒక హార్ట్ షేప్ ప్రేమకు సింబల్ అనుకుంటారు. కానీ దోస్ ఆర్ నాట్. ద ట్రూ సింబల్ ఆఫ్ లవ్ ఈజ్ ద క్రాస్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మనందరికీ కూడా ప్రేమ అంటే ఏంటో నిర్వచించింది. కృపా సత్యములు కలుసుకున్నాయని బైబిల్లో రాయబడింది. వాస్తవానికి కృప మరియు సత్యము కలవడానికి అవకాశం లేదు. సత్యం అంటుంది మ్యాన్ ఈజ్ ఎ సిన్నర్ అండ్ హీ మస్ట్ బి పనిష్డ్. మనిషి పాపం చేశాడు కాబట్టి శిక్షించబడాల్సిందే. నో సిన్ ఇన్ ద వరల్డ్ విల్ గో అన్పనిష్డ్. ఈ లోకంలో ఏ పాపం కూడా శిక్షించబడకుండా పోదు. ప్రతి పాపానికి కూడా ప్రతిఫలం ఉంది. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. సో ద ట్రూత్ డిమాండ్స్ ఎ పనిష్మెంట్. సత్యం ఎప్పుడు కూడా రాజీ పడదు. తప్పు చేశారంటే శిక్ష పడాల్సిందే. బట్ వెరాజ్ వెన్ వి కమ్ టు గ్రేస్, గ్రేస్ టాక్స్ అబౌట్ రిడెంప్షన్ అండ్ గ్రేస్ టాక్స్ అబౌట్ కంపాషన్. కనికరం గురించి. ఓకే, తప్పు చేశాడు కాదంటలేదు, కానీ ఆ శిక్ష నుండి తప్పించబడే మార్గం ఏమీ లేదా? కృప అనగా తప్పించడం, సేవ్ చేయడం, రెస్క్యూ చేయడం. ఒక ప్రక్కన సత్యమేమో ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, ఒక ప్రక్కనేమో కృప నో, ఆ శిక్ష తప్పించబడాల్సిందే అన్నప్పుడు ఈ కృప మరియు సత్యం ఎక్కడ కలుసుకున్నాయంటే యేసు ప్రభు సిలువ దగ్గర కలుసుకున్నాయి. అందును బట్టి నేను అంటాను, ఆ అడ్డుకర్ర నిలువు కర్ర మనం చూస్తున్నప్పుడు అది కేవలం ఒక 2 కర్రల యొక్క కాంబినేషన్ కాదు. సిలువ అంటే కృప మరియు సత్యములు కలుసుకున్న స్థలం అదే. ఎస్, మనిషి శిక్షించబడాల్సిందే. ఓకే, ఆ శిక్షను కూడా నేనే భరిస్తానన్న యేసయ్య భరించి కృపను వెలుగులోని తీసుకొచ్చిన దేవుడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు హ్యావ్ జీసస్ ఇన్ అవర్ హార్ట్స్. ప్రభువును మన హృదయాల్లో కలిగి ఉండడం ఎంత గొప్ప ఆధిక్యత. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణం ప్రపంచ చరిత్రలో ఏ ఒక్కరూ కాదనలేని అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టం. మొదటి 2-3 శతాబ్ద కాలంలో ఉన్న ప్రతి చరిత్రకారుడు కూడా, ఆ చరిత్రకారులు ఒక్కొక్కడు కూడా ఒక 100 BBC ఛానళ్ళకి సమానం. ఆ చరిత్రకారులు ఒక్కొక్కడు ఒక 100 CNN ఛానల్కి సమానం. అంత ఆథెంటిసిటీ వారు ప్రిజర్వ్ చేసిన హిస్టరీకి ఉంటే, వారిలో చాలామంది యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని ధృవీకరించారు. కొన్ని మత శాఖలో వారు యేసు ప్రభు శిలువ మీద మరణించాడంటే ఒప్పుకోరు. కొంతమంది అంటూ ఉంటారు, యేసు ప్రభు మీరు అనుకున్నట్టుగా శిలువ మీద చనిపోలేదు, ఆయన స్థానంలో మరొకరిని చంపేశారు. ఆయన స్థానంలో మరొకరిని పెట్టేసి చంపేసి యేసు ప్రభువుని చంపేశామని చెప్పి ప్రపంచంలో ప్రచురం చేసుకున్నారు. కానీ ఒరిజినల్గా యేసు ప్రభు చనిపోలేదు అక్కడ. ఇంకొంతమంది వాళ్ళకేదో తెలిసినట్టుగా చెప్పే మాట ఏంటంటే, శిలువ మీద చనిపోయింది యేసు ప్రభు కాదు, యోధా చనిపోయాడు అంటారు కొంతమంది.
ఇవన్నీ యేసు ప్రభువు మరణించలేదు అని వారు చెప్పాలనుకోవడానికి వారు సృష్టించిన అబద్ధాలు ఇవన్నీ కూడా. మరికొంతమంది ఏమంటారంటే యేసు ప్రభువు శిలువ మీద యోగా చేశాడట. ఆయనకి యోగా చేయడానికి పాపం ప్లేస్ ఎక్కడ దొరకలేదు ఆయనకి. అందుబట్టి సరాసరి సిలువ ఎక్కేసి అక్కడ ఏం చేశారట యేసు ప్రభు వారు? యోగా చేశారు. ఆ యోగా ఎక్కడ నేర్చుకున్నారంటే ఇండియాలో నేర్చుకున్నాడట యేసు ప్రభు. భారతదేశం వచ్చి కాశ్మీర్లో యేసు ప్రభు యోగా నేర్చుకుని ఆయన సిలువ వేస్తున్నప్పుడు యోగా చేసేసి ఊపిరి బిగబట్టేసి చచ్చిపోయినట్టుగా తలవాలు చేసి ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత సిలువ దిగేసి ఆయన మరలా ఇండియా వచ్చేసాడనే కల్పిత కథలు ఇవన్నీ కూడా చేస్తున్న కారణం ఏంటో తెలుసా? రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ప్రారంభం మొదటి నుండి కూడా యేసు ప్రభు సిలువ మరణాన్ని తక్కువ చేసి మాట్లాడాలనే అపవాది యొక్క ఆలోచన. యేసు ప్రభు సిలువ మీద చనిపోలేదంటే ఇంక తిరిగి లేవడానికి కూడా అవకాశం లేదు అన్నట్టుగా ఈ రోజున ఏవైతే క్రైస్తవ విశ్వాసానికి పునాదులుగా ఉన్నాయో, క్రీస్తు మరణం మరియు పునరుత్థానం, వాటి మీదే అపవాది దాడి చేస్తున్నాడు. యేసు ప్రభు కన్యకు పుట్టాడా? పుట్టాడని నమ్ముతున్నాను. యేసు ప్రభు మంచి మాటలు చెప్పారా? చెప్పారు. యేసు క్రీస్తు ప్రభు అన్యాయపు తీర్పు తీర్చబడ్డా? అఫ్ కోర్స్ తీర్చబడ్డారు. ఆయన గెత్సెమనే తోటలో ఆయన పట్టుకున్నారా? పట్టుకున్నారు. అన్నీ ఒప్పుకుంటారు. కానీ ఆయన శిలువ మీద మరణించాడంటే మాత్రం చాలామంది ఒప్పుకోరు. ఎందుకోసం తెలుసా? ఒక మనిషి యేసు క్రీస్తు ప్రభు శిలువ మీద మరణించాడని నమ్మినప్పుడే ఆ వ్యక్తికి ఏముంది? రక్షణ ఉంది. ఆ వ్యక్తికి మోక్షం ఉంది. ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో ఉండగలడు. కాబట్టి ఆ బేసిక్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఆ సువార్త సత్యం, సువార్తకు ఆధారం ఏదైతే ఉందో దాన్నే నమ్మకుండున్నట్లుగా ఈ రోజున అపవాది అనేక మందిని ప్రక్కదారి పట్టిస్తున్నారు. క్రైస్తవునికి బలం ఎక్కడుందో తెలుసా? ద సీక్రెట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైస్ ఇన్ ద క్రాస్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు శిలువ మరణంలోనే ఒక క్రైస్తవునికి ఏముంది? స్ట్రెంగ్త్ ఉంది, బలం ఉంది, ధైర్యం ఉంది, శక్తి ఉంది. కాబట్టి యేసు ప్రభు శిలువ మరణం మనందరి కోసమే. మరొక దైవజనుడు అంటాడు, గాడ్ లవ్స్ us అన్కండిషనల్లీ. దేవుడు మనందరినీ కూడా ఏ కండిషన్ లేకుండా ప్రేమించాడు. ఆయన కండిషనే కనుక ఉండుంటే బహుశా మనలో ఏ ఒక్కరు కూడా ఆ కండిషన్ని నెరవేర్చలేం మనం. కానీ దేవుడు మనలందరినీ అన్కండిషనల్గా ప్రేమించాడు. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే, జీసస్ లవ్స్ మీ ఆర్ జీసస్ లవ్డ్ మీ ఈవెన్ వెన్ ఐ డోంట్ లవ్ మై సెల్ఫ్. ఆ మాట విన్నప్పుడల్లా నాకు గూస్ బంప్స్ వస్తాయి. నన్ను నేను ప్రేమించుకోనప్పుడు కూడా దేవుడు నన్ను ఏం చేశాడు? ప్రేమించాడు. అది ఆయన ప్రేమ గొప్పతనం. చాలాసార్లు మనం అసహించుకుంటాం. మనం ప్రేమించుకోలేని పరిస్థితిలో ఉంటే, మనమే ప్రేమించుకోలేకపోతే దేవుడు ఆ సిచ్యువేషన్లో మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. దట్స్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ యు ఆర్ లవ్డ్ బై గాడ్. No matter your religion, no matter your community, no matter the language that you speak, no matter the place you dwell, please remember you are loved by God. దేవుని చేతను ప్రేమించబడ్డావు. లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం చదువుతున్నాం. చివరి మాట, యేసు ప్రభువారు సిలువలో పలికిన చివరి మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను ఏం చేస్తున్నాను? అప్పగించుకొనుచున్నాను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణం విడిచెను. పాత నిబంధనలో మరొక లేఖనాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. సామ్ 31:5 చదవండి. కీర్తన గ్రంథం 31వ కీర్తన 5వ వచనంలో ఒక మాట రాయబడింది. నా ఆత్మను నీ చేతికి ఏం చేస్తున్నాను? అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. అంటే యేసు ప్రభు పలికిన చివరి మాట కొన్ని వేల సంవత్సరాల పూర్వమే 31వ కీర్తన 5వ వచనంలో ప్రవచనంగా లిఖితమైంది. తండ్రి నీ చేతికి నా ఆత్మను ఏం చేస్తున్నాను? అప్పగించుకొనుచున్నాను అని యేసు ప్రభు ఆ మాట పలికి తన ప్రాణాన్ని ఏం చేశాడట? ఆయన వదిలేశాడు, ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆయన ఒకవేళ ఆ పని ఆయన చేయకపోయినంటే బహుశా ఏ ఒక్కరు ఆయన ఏం చేయలేరు, చంపలేరు. ఆయనే మనస్ఫూర్తిగా మనలందరినీ ప్రేమిస్తున్నానడానికి రుజువుగా తన ప్రాణాన్ని మన కోసం విడిచాడు. ఆయన వదిలిపెట్టేశాడు. ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను. యేసు ప్రభు ఆ పలికిన చివరి మాటలో కొన్ని ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది, దేవుడు మనకు ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. అందరూ చెప్పండి, దేవుడు ఏమై ఉన్నాడు? మనకి తండ్రి అయి ఉన్నాడు. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. ఆ మతాలన్నీ కూడా ఎక్కడి వరకు వచ్చినాయంటే దేవుడు దేవుడే, మనిషి మనిషే, భక్తుడు భక్తుడే, భగవంతుడు భగవంతుడే. ఆ అగాధం వారిద్దరి మధ్య అలాగే ఎప్పటికీ ఉంటుందన్నట్టుగా
చాలా మతాలు ఉన్నాయి, కానీ క్రైస్తవ్యంలో మాత్రమే దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఏమని పిలవగలుగుతున్నాం మనం? తండ్రి అని. తండ్రి అంటే తెలియని వారు ఎవరు ఉంటారు? అఫ్కోర్స్ అందరికీ తండ్రి ఉంటాడు. తండ్రి ప్రేమ ఒకవేళ కొంతమంది పొందుకోలేకపోవచ్చు, కానీ తండ్రి అనేది ప్రతి ఒక్కరికి ఉంటారు. కాబట్టి దేవుడు మనకి ఎలాంటి వాడు అనగా తండ్రి లాంటి వాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో తండ్రి అని సంబోధించడంలో యేసు ప్రభు మనకు నేర్పించే పాఠం అదే. సిలువ మాటల్లో మొదటి మాట తండ్రి అని యేసయ్య పలికారు, మరలా చివరి మాట తండ్రి. అంటే ఒక ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ మనం చూస్తే ఆయన పలికిన 7 మాటలు ఇటు ప్రక్కన తండ్రి ఇటు ప్రక్కన తండ్రి అని పిలవడంలో ఆయన మనందరికీ నేర్పించే ఒక పాఠం ఏంటంటే దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. బిల్ సిక్ షేక్ అనబడే ఒక ముస్లిం సహోదరి యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ఒక చక్కని పుస్తకాన్ని రాస్తుంది తన సాక్ష్యం. దానికి టైటిల్ ఏంటో తెలుసా? నేను దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి సాహసించానని. ఎందుకోసం అంటే ఆయా మతాల్లో దేవుణ్ణి ఎవరైనా తండ్రి అని సంబోధిస్తే అది దేవదోషంతో సమానం. హూ ఆర్ యు టు కాల్ గాడ్ యాజ్ యువర్ ఫాదర్? దేవుణ్ణి తండ్రి అని పిలిచేంత అవకాశం నీకు లేదు, నువ్వు పిలవకూడదు అలా. కానీ క్రైస్తవ్యం ఎంతవరకు మనిషిని దేవునికి దగ్గరగా తీసుకొచ్చింది అంటే ఆయన మనం మనస్ఫూర్తిగా ఏమని పిలుస్తున్నాం? తండ్రి అని మనం పిలుస్తున్నాం. తండ్రి తన కుమారుల జాలి పడినట్లు దేవుడు మన పట్ల ఏం పడతాడట? ఆయన జాలి పడతాడు, ప్రేమ చూపించేవాడు. తండ్రికి బాధ్యత ఉంటుంది కుటుంబం మీద. దేవుడు కూడా మన పట్ల బాధ్యత కలిగిన వాడు. లేఖనాలను పరిశీలన చేస్తే ఆయన పరిశుద్ధుడైన తండ్రి అని బైబిల్ సెలవిచ్చింది. ఆయన నీతి స్వరూపుడగు తండ్రి అని బైబిల్లో రాయబడింది. ఆయన మహిమాస్వరూపయగు తండ్రి అని బైబిల్లో ఉంది. ఈ తండ్రి ఎలాంటి వాడంటే మహిమ కలిగిన వాడు, పరిశుద్ధుడైన వాడు, నీతిగల తండ్రి. అలాంటి తండ్రిని మనము కలిగి ఉన్నందుకు ప్రభువుని గణపరచాలా, దేవుని స్తుతించాలా. తండ్రి దగ్గరికి ఎవరైనా బిడ్డలు వచ్చినప్పుడు చెప్పండి, చిన్న బిడ్డలు ప్రాముఖ్యంగా తండ్రితో స్వేచ్ఛగా మాట్లాడతారు. తండ్రి ఎంత గొప్పోడైనా కావచ్చు ప్రపంచంలో, ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన పిల్లలు మాత్రం ఆయనతో ఖచ్చితంగా ఎలా ఉంటారు? సన్నిహితంగానే ఉంటారు. ఆయన ప్రెసిడెంట్ అయి ఉంటే బయట, కానీ ఇంటిలో ప్రెసిడెంట్ అయితే కాదు. ఒక ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి, ఆయన స్టేచర్, ఆయన స్టేటస్ ఇవన్నీ కూడా అతని ఆఫీసులో ఉంటాయి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ప్రైమ్ మినిస్టర్ అని పిలవరు, ఏమని పిలుస్తారు? డాడీ అని పిలుస్తారు, మై ఫాదర్ అని పిలుస్తారే తప్ప ఆయన దేశానికి ప్రధానమంత్రి కదా అని చెప్పి డియర్ ప్రైమ్ మినిస్టర్ సార్ అని పిలవరు తండ్రిని. తండ్రి ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ పిల్లలు మాత్రం తండ్రి అనే సంబోధిస్తారు. హల్లెలూయా. ఎస్, ఆఫ్ కోర్స్ అవర్ గాడ్ ఈజ్ గ్రేట్. He is superior than anybody in the world. He is almighty. He is El Shaddai. ఆయన చాలా 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 ఉన్నతుడు, మహోన్నతుడైనప్పటికీ కూడా ఆయన మనం తండ్రి అని పిలిచే యాక్సెస్ ఎవరిచ్చారో ఆయనే ఇచ్చారు. లెట్ us యూజ్ ఇట్. అందును బట్టే ప్రార్థన చేయనప్పుడల్లా పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయమన్నాడు. తండ్రి బిడల సంబంధం, దేవుని బిడల మధ్య సంబంధం చాలా గొప్పది. ఆయన తండ్రి అనే మాట మనం చూస్తున్నాం. రెండవది ఆలోచన చేస్తే ప్రతి మానవుడు తన జీవితాన్ని ఎవరికి అప్పగించాలా? దేవునికి అప్పగించాలా. దేవునికి అప్పగించినప్పుడే మన జీవితానికి పరమార్థం. ఒక వస్తువు ఎంత విలువైందని నువ్వు ఎంచినప్పుడు విలువైన వారి చేతులు ఆ వస్తువును పెడతావు. బైబిల్లో మాట రాయబడింది, పందుల ముందు ఏం జల్లకూడదన్నాడు? ముత్యాలు జల్లకండి, పరిశుద్ధమైన దాన్ని పట్టుకెళ్ళి కుక్కలకు పెట్టకండి అన్నాడు. ఈ సందర్భంలో ఎందుకు ఆ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, విలువైన వాటిని ఎప్పుడూ కూడా విలువైన వారి చేతిలోనే ఏం చేయాలా? పెట్టాలా. మనిషి యొక్క ఆత్మ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది. యేసు ప్రభు అందుకని అన్నారు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం. అంటే ఆ మాటను కొంచెం మనం ఎలాబరేట్ చేస్తే, నువ్వు ప్రపంచం అంతా కూడబెట్టేసుకుని నీ ప్రాణాన్ని అంటే నీ ఆత్మను పోగొట్టేసుకుంటే, ఆత్మను పోగొట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే అది దేవుని దగ్గరికి వెళ్లకుండా నరకపు దిశగా కనుక పంపిస్తే యు ఆర్ ఎ డూమ్. నువ్వు ఫెయిల్ అయిపోయిన వ్యక్తి. నీ ఆత్మను దేవుని చేతికి అప్పగించినప్పుడు నీ జీవితానికి పరమార్థం. లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ప్రపంచంలో చాలామంది గొప్ప గొప్ప కుబేరులు ఎన్నెన్నో కూడబట్టాలనుకున్నారు, కానీ ఆఖరికి తమ ప్రాణాలు పోగొట్టేసుకున్నారు. తమ ఆత్మలో రక్షణ పొందినట్లుగా నిర్ణయాలు తీసుకోలేకపోయారు. అందును బట్టి వారందరూ చరిత్రలో ఒక విషాదకరణ పరిస్థితుల్లో తమ జీవితాలు ముగించుకున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. కానీ దేవుని బిడ్డల యొక్క తాపత్రయం, మన యొక్క ఆలోచన, మన ఉద్దేశాలు ఏంటంటే మన ఆత్మను ఎవరి చేతికి అప్పగించాలా?
దేవుని చేతికి అప్పగించాలి. దేవుని చేతులకు మన జీవితాన్ని అప్పగించకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, పౌలు భక్తుడు అన్నాడు, దేవుని చేతులకు గనక మన జీవితాలు అప్పగించకపోతే, మన ఆత్మలు అప్పగించబోతానట, సాతాను చేతులకు మనం ఏం చేయబడతామట, అప్పగించబడతామన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఇద్దరు యవనస్తుల గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ వారు సాతానుకు అప్పగించబడ్డారు అనే మాట వాడాడు. వారిలో హ్యూమనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షించబడుటకై వీరిని సాతానునకు అప్పగించి. వీరు ఎవరికి అప్పగించబడ్డారన్నాడు అక్కడ? సాతానుకు అప్పగించబడ్డారు. ఎంఫసిస్ చేయబడిన ఫ్యాక్ట్ ఏంటంటే, వారు సాతానుకు అప్పగించబడ్డారు. ఎందుకోసం అంటే, వారు మనస్సాక్షి నుండి తొలగిపోయారట. వాడబద్దలైపోయే పరిస్థితుల్లో వారు ఉన్నారనే పైన మాట వాడుతూ, విశ్వాస విషయంలో వాడబద్దలైపోయిన వారి వలె వారు చెడిపోయి ఉన్నారు. అంటే ఇప్పుడు చెడుతనాన్ని ప్రేమించే వాళ్ళందరూ ఎవరికి అప్పగించుకుంటున్నారన్నమాట తమ జీవితాల్లో? సాతానుకి అప్పగించుకుంటే, ఇప్పుడు సాతానుడు వారిని ఏం చేస్తాడు? వాడుకుంటాడు తన ఉద్దేశాల కోసం. దేవుడేమో జీవాధిపతి అయిన దేవుడు ప్రపంచంలో శాంతిని, జీవాన్ని నెలకొల్పడానికి తన బిడ్డలను వాడుకోవాలని ఆశిస్తూ ఉంటే, అపవాది ఎప్పుడు కూడా తన చేతుల్లో ఉన్న వారిని సమాజంలో అసమానతలు సృష్టించడానికి, అశాంతిని సృష్టించడానికి, మనుషులందరినీ గలిబిలి చేయడానికి, కలవరపరచడానికి సాతాను ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు చాయిస్ నీదే. నువ్వు దేవుని చేతుల్లో ఆశీర్వాదకరంగా వాడబడతావా, లేదా సాతాను చేతుల్లో చెడిపోయిన కార్యాల కోసం వినియోగించబడతావా? Take a wonderful decision this afternoon. Before you leave this place on this wonderful Friday, ఈ గుడ్ ఫ్రైడే రోజున ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళక మునుపు నువ్వు నిర్ణయించుకోవాలి, నువ్వు సాతాను చేతిలో కీలుబొమ్మగా ఉంటావా, దేవుని చేతికి నిన్ను అప్పగించుకుంటావా? పరిశీలించే. చాలామంది ఈ రోజుల్లో సాతాను చేతులకు తమ జీవితాలు అప్పగించుకొని చేయకూడని పనులు, తుచ్చమైన అభిలాషలు వారి జీవితంలో ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం దగ్గర కూడా రండి, ఒకసారి ఆ మాటను కూడా ఈ సందర్భంలో మనం చేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి, కానీ త్వరగా ఒక్క మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఈసారి 26వ వచనం చదవండి ఒకసారి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని ఏం చేశాడు? అప్పగించాడు. ఇక్కడ కొంచెం డౌట్ రావచ్చు మనకు. అదేంటంటే, దేవుడు అప్పగించడం ఏంటంటే తుచ్చమైన అభిలాషల కంటే? ఇప్పుడు చూడండి ఒక మాట, నేను పాపం చేస్తానంటే దేవుడు ఏమంటాడు? ఇంక వదిలేస్తాడు. ఇంకా బిలాం అదే కదా అన్నాడు, నేను వెళ్తాను అంటే ఇల్లు మరి ఇంకేం చేస్తావు? అప్పగించడం అంటే అదే. నాకు ఇదే కావాలంటే ఇంక మరి వెళ్ళు, ఇంకేం చేద్దాం? దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని వదిలిపెట్టేశాడని అర్థం. అప్పగించానంటే వారు అలా కోరుకున్నారు కాబట్టే ఆ అభిలాషలకు వారిని దేవుడు ఏం చేశాడట? వదిలేశాడు. When God compels you, when God asks you to come towards Him, if you neglect and if you despise His invitation, God will leave you. దేవుడు వదిలేస్తాడు అంతే. మాట్లాడతాడు తన వాక్యం ద్వారా, తన సేవకుల ద్వారా మాట్లాడతాడు, ఎన్నో విషయాలు నీకు బయలుపరుస్తాడు. అయినప్పటికీ నాకు తుచ్చమైన అభిలాషలే కావాలని నువ్వు కోరుకుంటే ఓకే. ఎంతమంది ఈ రోజుల్లో తుచ్చమైన అభిలాషలకు లోనైపోతున్నారు? రోమీయులకు రాసిన పత్రిక ఆ 1వ అధ్యాయంలో ఆ వచనం తర్వాత మనం చూస్తే, స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టి చేయకూడని పనులు చేస్తున్నారని. ఇవన్నీ ఎక్కువ వివరించాలన్న ఉద్దేశం కదా. ఈరోజున ప్రపంచపు విలువలు ఎలా దిగజారిపోతున్నాయంటే, మనుషులు ఎలాంటి అభిలాషలకు అప్పగించబడుతున్నారంటే, స్వభావ సిద్ధమైన ధర్మానికి వ్యతిరేకంగా మనిషి ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడ చూడండి, హోమోసెక్సువాలిటీ ఈ రోజున బాగా పెరిగిపోయింది. మనుషులు వావి వరసలు వదిలిపెట్టి ఇష్టానుసారంగా దేవుడు నియమించిన విధానం. గాడ్ క్రియేటెడ్ యాడమ్ అండ్ ఈవ్ బట్ నాట్ యాడమ్ అండ్ స్టీవ్ అన్నాడు ఒక ఆయన. దేవుడు ఆదాము హవ్వల్ని చేశాడు కానీ ఆదాముని స్టీవెన్ని చేయలేదన్నాడు ఆయన. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, తుచ్చమైన అభిలాషలు అంటే విపరీతమైన బుద్ధి కొంతమందిలో బయలుదేరుతూ ఉంది. అలాంటి వాటిగా నీ జీవితాన్ని అప్పగించుకుంటావు. సాతాను చేతులను ఉన్నంతకాలం దొంగతనమునో హత్యనో నాశనము చేయడానికి వస్తాడు కానీ మరి దేనికిని రాడు. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో అండ్ అనే మాట వాడబడుతుంది. ఎనిమీ కమ్స్ ఆర్ ద థీఫ్ విల్ కమ్ టు స్టీల్ అండ్ టు కిల్ అండ్ టు డెస్ట్రాయ్ అనే మాటలు ఉంటాయి అక్కడ.
ఇవన్నీ లింక్ అనమాట. మొట్టమొదటిగా దొంగతనం, ఆ తర్వాత హత్య, తర్వాత నాశనం. కానీ నేను గొర్రెలకు జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను. హూమ్ డు యూ చూస్ టు దిస్ ఆఫ్టర్నూన్? ఎవరిని కోరుకుంటావు? ఎవరికి అప్పగించుకుంటావు? హ్యూమనైను, అలెగ్జాండ్రస్ అనబడే ఇద్దరు యవనస్తులు కూడా సాతానికి అప్పగించబడ్డారట. సాతాను చేతిలో వాడబడ్డారు. కానీ మనం ఎవరి చేతిలో ఉండాలా? దేవుని చేతిలో ఉండాలి. ప్రభు నేర్పించిన పాఠం ఇదే. యేసు ప్రభు తను తాను ఎందుకు అప్పగించుకున్నారు అని ప్రశ్నించుకుంటే ఒక 2-3 విషయాలు నేను రిఫరెన్స్లు మాత్రం చూపించి ముగిస్తాను. నెంబర్ 1, మనందరం కూడా ఎందుకు దేవుడు అప్పగించుకున్నాడంటే మనందరం కూడా మహిమగల సంఘంగా ఉండాలని దేవుడు అప్పగించుకున్నాడట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాం. ఎఫెసియన్స్ చాప్టర్ 5 and verse 27 చదవండి. నిర్దోషమైనది గాను, అక్కడ నుండి చదవండి. నిర్దోషమైనది గాను, కళంకమైనను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని, తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత స్నానం చేయించి దానిని పవిత్రపరచి, సంఘాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచాలని దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దాని కొరకు తన్ను తాను ఏం చేసుకున్నాడంట? ఆయన అప్పగించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు అప్పగించుకున్నాడు? ఆయన సిలువలో యేసు ప్రభు తన ప్రాణాన్ని ఎందుకు విడిచారు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచ్చానని యేసు ప్రభు తన ప్రాణాన్ని ఎందుకు వదిలిపెట్టారంటే మహిమగల సంఘంగా మనం ఉండాలని. హల్లెలూయా. ఈ రోజుల్లో సంఘాల్లో అన్నీ ఉన్నాయి కానీ ఏముంటలా? మహిమ లేదో. దెర్ ఈజ్ నో గ్లోరీ ఇన్ ద చర్చెస్. అనేక సంఘాల్లో రాజకీయాలు, దెబ్బలాట్లు, కొట్టుకోవడాలు, ఎలక్షన్లు, కమిటీలు, మీరు మాకు ఓటేయండి, మీరు మాకు ఓటేయండి, మాకు ఓటేయకపోతే మేము మీతో మాట్లాడడం, ఓటేయకపోతే కుదరదు, ఓటుకు డబ్బులు ఇస్తామని ఎన్ని సంఘాల్లో ఎలక్షన్స్ ఈ రోజుల్లో, బాడీ మీటింగ్లు, అవి ఇవి కొట్టుకోవడాలు, గందరగోళాలు. అబ్బాయి ఆ బాడీ చల్లదంటే మరొకళ్ళు చల్లదంటే మరొకళ్ళు, కోర్టులకు వెళ్ళడాలు, పోలీసులను పెట్టుకోవడాలు, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతున్న ఈ సంఘాల్లో దేవుని మహిమ ఉందంటారా? దేవుడు ఉంటాడా అక్కడ? నో, దెర్ ఈజ్ నో ఛాన్స్ ఎట్ ఆల్. దేవుని చోటు లేదు. కానీ దేవుడు తన సంఘాన్ని దేనితో నింపబడాలని కోరుతున్నాడు? ఆయన మహిమతో నింపబడాలని, సంఘము నిర్దోషమైనదిగా ఉండాలని, వాక్యమనే ఉదక స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధమైన దానిగా తన ప్రక్కన నిలబెట్టుకోవాలని దేవునికి ఆలోచన. పెండ్లి కుమారుడు ఎప్పుడు కూడా తన ప్రక్కన నిలబడే పెండ్లి కుమార్తె ఎంతో కొంత అందంగా ఉండాలనుకుంటాడా లేదా? కుర్రోడు నల్లగా ఉన్నా కానీ అమ్మాయి మాత్రం ఎలా ఉండాలా? తెల్లగా ఉండాలండి పాస్టర్ గారు. తెల్ల అమ్మాయినే చూడండి. అంటే తన ప్రక్కన నిలబడే అమ్మాయి బాగుండాలా, చక్కగా ఉండాలని ఆలోచన. ఇంకా ఆ కుర్రోడికి, నల్లగా ఉన్న కుర్రోడికి గవర్నమెంట్ జాబ్ వస్తే ఇంకా అందులో తిరిగే లేదు. ఇంకా వచ్చే అమ్మాయి మళ్ళీ మరొక రేంజ్లో ఉండాలి. కుర్రోడు ఎలా ఉన్నా కానీ అమ్మాయి మాత్రం తెల్లగా ఉండాలి. ఎవరో మొన్న ఏడుస్తున్నాడు, తెల్లగా ఉండాల్సిన అమ్మాయి కావాలని కోరుకున్నాడు, జీవితం అంతా నల్లగా అయిపోయిందండి అన్నాడు. అంటే అందరూ అలా ఉంటారని అంటల్లా. తెల్లగా ఉన్న అమ్మాయిలందరూ జీవితం నల్లగా చేస్తారని అంటలేదు, కానీ కొన్ని కుటుంబాల్లో అలా జరగచ్చేమో, జరిగే అవకాశాలు ఉన్నాయేమో. శారీరక రంగు ప్రాధాన్యం కాదు. ఇప్పుడు దేవుడు మహిమగల సంఘాన్ని తన ప్రక్కన నిలబెట్టుకోవాలని ఎందుకు ఆయన గాయపరచబడ్డాడు? యు నో వన్ థింగ్ డియర్ ఫ్రెండ్స్, వెన్ ఆడమ్ ఫెల్ అస్లీప్, ఈవ్ కేమ్ అవుట్ కదా. ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేయబడినప్పుడు ఆదాము దేహంలోంచి ఎవరు వచ్చారు? హవ్వ వచ్చింది. హవ్వ రాగానే ఏమన్నాడు ఈయన? నువ్వు చాలా స్ట్రేంజర్గా ఉన్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు అర్జెంట్గా వెళ్ళిపో ఇక్కడి నుంచి అనలా. చూడగానే నాది అనేసాడు ఆయన. ఆ బిలాంగింగ్నెస్ అనేది వచ్చింది, ఓన్ చేసుకున్నాడు ఆమెను. బహుశా ఆదాముకి దేవుడు చెప్పలేదు అక్కడ, ఆదాము నీ ఎముకల్లోంచి తీశానని బహుశా చెప్పలేదు, కానీ ఈ ఫెల్ట్ ఇన్ సైడ్, గుర్తించాడు ఈమె నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం కనుక నాదే. ఈ యాడమ్ యొక్క గాఢ నిద్రలోంచి ఏం చేసింది? వచ్చింది. యాడమ్ శ్రమపరచబడ్డాడు. ప్రక్కటెముకను దేవుడు తీశారంటే ఫస్ట్ సర్జన్ ఎవరన్నమాట ప్రపంచ చరిత్రలో? దేవుడే. ప్రదీప్ సుందర్ గారు చెప్తున్నారు, ఆయన డాక్టర్ అని, సర్జన్ అని, రోజు చాలా ఆపరేషన్లు చేస్తూ ఉంటారు ఆయన. కానీ అందరు సర్జన్ల కన్నా ఫస్ట్ సర్జన్ ఎవరన్నమాట? దేవుడే. మొట్టమొదటిగా ఎనస్థీషియా ఇచ్చింది ఎవరన్నమాట? దేవుడే. ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి, ఇన్ఫ్యాక్ట్ క్లోరోఫామ్ కనిపెట్టిన
జేమ్స్ సిమ్సన్ అదే మాటను పట్టుకునే క్లోరోఫామ్ కనిపెట్టాడు. గాఢ నిద్ర దగ్గర అండర్లైన్ చేస్తున్నాడు. ఏంటి గాఢ నిద్ర ఏంటని అలా అండర్లైన్ చేసి CHCl3 క్లోరోఫామ్లో ఎనస్థీషిక్ ప్రాపర్టీస్ ఉన్నాయని గుర్తించాడు. దేవుడు గాఢ నిద్ర కలుగు చేసి ఆదాముకు గాయం చేశాడు. ఆ గాయంలోంచి పుట్టిందే అవ్వ. క్రీస్తు ప్రభు గాయాల్లోంచి పుట్టిందే దేవుని సంఘం. యేసు క్రీస్తు ప్రభు గాయపరచబడ్డాడు కాబట్టి ఆ గాయాల్లోంచి స్రవించిన రక్తముతో సంఘం మహిమగలది అనగా నిర్దోషమైనదిగా నిలబెట్టబడాలని దేవుడు ఆశించాడు. అందును బట్టే మన కోసం తను ఏం చేశాడట? ఆయన అప్పగించుకున్నాడు. ఒకప్పుడు మనలో ముడతలు ఉన్నాయి, ఒకప్పుడు మనలో కళంకం ఉంది, ఒకప్పుడు మనలో కల్మషం ఉంది. కానీ అవన్నీ పోవాలనే యేసు ప్రభు సిలువలో మన కోసం మరణించి తన వాక్యం అనే ఉదక స్నానం చేత మనల్ని ఏం చేశాడట? ఆయన పవిత్రపరిచాడు. అందుకోసం తను అప్పగించుకున్నాడు. సంఘములో ఉండాల్సింది, కుటుంబాల్లో ఉండాల్సింది, వ్యక్తిగత జీవితాల్లో ఉండాల్సింది మహిమ. అలాంటి మహిమను మనం పొంది ఉండాలనే యేసయ్య సిలువలో మన కోసం అప్పగించుకున్నాడు. రెండో అంశం దగ్గరికి వస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. ఎఫెసియన్స్ చాప్టర్ 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి ప్రభువు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనందరం పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఆయన ఒక బలిగా అప్పగించేసుకున్నాడట. ఆయన ఎందుకు అంటే మనందరం కూడా పరిమళ వాసనగా ఉండడానికి. చెప్పండి, ఏ వాసన ఇది? ఇంగ్లీష్లో స్వీట్ ఫ్రాగ్రెన్స్ అనే మాట, అరోమా అనే మాటలు వాడబడ్డాయి. పరిమళ వాసనగా మనందరం ఉండాలని యేసు ప్రభు మన కోసం అప్పగించుకున్నాడు. అక్కడ ఆ మాటతో ఆగిపోకుండా ఇంకొంచెం కంటిన్యూషన్ ఉంటుంది. మనందరం కూడా ప్రేమ కలిగి ఏం చేయాలట? నడుచుకొనుడి. అది అంటే అక్కడ ఆ కాంటెక్స్ట్లో పరిమళ వాసన అనేది క్రీస్తు ప్రభు ప్రేమ మన జీవితాల్లో ఉండునట్లుగా మనందరం ప్రేమను ప్రేమించేవారంగా, ప్రేమను కలిగి ఉండు వారంగా ఉండాలని క్రీస్తు ప్రభు మన కోసం అప్పగించుకున్నాడు. కానీ రోజుకు ముగ్గురితో దెబ్బలాటలాడాలని వేసే మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. ఈ రోజుల్లో కలహ బుద్ధి చాలా పెరుగుతూ ఉంది. రోజుకు ఎవరో ఒకరితో దెబ్బలాడకపోతే, వంకరగా మాట్లాడకపోతే కొంతమంది నిద్రపట్టదు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కొంతమంది ఏం చేసేస్తూ ఉంటారు? కలుషితం చేసేస్తూ ఉంటారు. ఒక ప్రశాంతంగా ఉన్న చెరువులో ఒక పెద్ద బండరాయి వేస్తే నీళ్ళు ఎలా కకావికలం అయిపోతూ ఉంటాయో, కొంతమంది మాటలు, వారి క్రియలు, వారి పనులు కూడా అలాగ ఉంటాయి. ప్రశాంతంగా ఉన్న వాతావరణం చెడగొట్టేసే వాళ్ళగా ఉంటారు. నువ్వైతే దేవుని బిడ్డవు కాదు అలాంటి పరిస్థితులు ఇలా ఉంటాయి. ఈ రోజుల్లో కొంతమంది మాటలు ఎవరేదంటే దానికి ఆపోజిట్లో మాట్లాడతారు. అక్కడ ఏదో విధమైన కాంట్రడిక్ట్ చేయాలా, రేజ్ చేయాలా, బీపీలు పెంచాలా అందరికి అన్నట్టుగానే తప్పుగా మాట్లాడేవారు ఉంటారు. ప్రేమ లేదు, ప్రేమించలేని పరిస్థితుల్లో స్త్రీలు ఉంటారు చాలామంది. తన కుటుంబాన్ని ప్రేమించినంతగా భర్తను అత్తమామలు ప్రేమించలేరు. కొంతమంది భర్తలు ఉంటారు తన తల్లిదండ్రులు ప్రేమించినంతగా తన భార్య తరపుల్ని ప్రేమించలేని పరిస్థితి, దుస్థితి. అంటాడు, నువ్వంటే నాకు ఇష్టమే కానీ వాళ్ళంటే ఇష్టం కాదంటాడు. నువ్వు నిజంగా నీ భార్యను ప్రేమించే వ్యక్తివైతే ఆమెకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా నువ్వు ప్రేమించాలా. నీ ప్రేమ విశాలపరచబడాలి, అంతేగాని నీ ప్రేమ ఇబ్బందికరంగా ఉండడానికి వీల్లేదు. నాకు తెలిసి ఒక యవ్వనస్తుడు పెళ్ళైన మరుసటి రోజు నుండి తన భార్యను ఈ రోజు వరకు కూడా తన తల్లిదండ్రులతో మాట్లాడనివ్వలేదు. ఒక్కరోజు కూడా మాట్లాడనివ్వలేదు. మాట్లాడావంటే విడాకులు ఇస్తానన్నాడు అంతే. గుట్టుగా కాపురం చేసుకుని అలా ఉండిపోతుంది. ప్రతిరోజు బాధపడుతుంది, ఏడుస్తుంది. మన భర్త ఆయన ఎలాగ మాట్లాడండి, నన్ను కూడా మాట్లాడనివ్వట్లేదు. కారణాలు ఏంటో మనకే తెలియదు, కానీ నిర్బంధం చాలామంది జీవితాలు. అలాంటి పరిస్థితి నీలో ఉందా ప్రియ తమ్ముడు? భార్యను ఇబ్బంది పెడుతున్నావు ప్రతి చిన్నదానికి. నువ్వు ఎక్కువ మాట్లాడండి ఇంటికి పంపించేస్తాను అంటున్నావా? నిన్ను పంపించేవాడు లేడనుకుంటున్నావా? కొన్నిసార్లు ఆలోచించే. కొంతమంది భార్యలు భర్త ప్రేమను నిర్లక్ష్య పెట్టి వారి ప్రేమను అడ్వాంటేజ్గా తీసుకుని చాలా సందర్భాల్లో ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటారు. నువ్వంటే నాకు ఇష్టమే కానీ మీ మమ్మీ డాడీ అంటే మాత్రం నాకు ఇష్టం లేదంటారు. నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? ఎలా దేవుని బిడ్డగా మార్చబడతావు? మన ప్రేమ రోజు రోజుకి ఏమవ్వాలా? క్రీస్తు ప్రభు ఎందుకు అంత సిలువలో మన కోసం, మనం ఏం మంచోళ్ళని దేవుడు మనం ప్రేమించాడు చెప్పండి. జాన్ వెస్లీ మంచోడని యేసు ప్రభు ప్రాణం ఇచ్చాడు నా కోసం. నేవా ఆయన ఎప్పుడు ఇవ్వాలా? నేను చెడిపోయినని తెలిసిన, నేను పాపినని తెలిసిన, అపరాధముల చేత నేను ఉన్నానని తెలిసిన నా కోసం నా యేసయ్య ఏమి ఇచ్చేశాడు? ప్రాణం ఇచ్చాడు. అలాంటి ప్రేమలో మనం ఎదుగుదామా? ఈ గుడ్ ఫ్రైడే రోజున కొంచెం హృదయాలు విశాలపరుచుకుందామా? ప్రేమతో నింపబడదామా? కక్షలు కార్పణ్యాలతో జీవితాన్ని నెట్టేయడం కన్నా
ప్రేమతో జీవితాన్ని సుగమం చేసుకో, దేవునికి మహిమను తీసుకురా. 20th centuryలో 1910 నుంచి 1945 వరకు జపాన్ మరియు సౌత్ కొరియా భయంకరమైన పోరాటం జరిగింది, యుద్ధాలు. ఆ సందర్భంలో జపాన్ వారు సౌత్ కొరియా వచ్చి ఓచకోత కోసేశారు. ఇప్పుడు రష్యా వాళ్ళు ఏ విధంగా యుక్రెయిన్ అనే ప్రాంతాన్ని ఆక్రమించి భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయో, ఆ కాలంలో జపాన్ వాళ్ళు యాటమ్ బాంబ్ పడేంత వరకు కూడా చెలరిగిపోయారు జపనీయులు. హిట్లర్తో చేతులు కలిపి జపాన్ వాళ్ళు వారి చుట్టూ ఉన్న దేశాలన్నీ ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు. ఇదే టైం మనం ఇన్వేషన్ చేసేయాలనుకున్నారు. ఆ సందర్భంలో సౌత్ కొరియా వచ్చి కనబడిన వాళ్ళు కనబడిన ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నారు. ఆ ఇబ్బంది పడిన కుటుంబాల్లో పాల్ యాంగిచో గారి కుటుంబం కూడా ఒకటి. పాల్ యాంగిచో గారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా తీవ్రమైన కష్టాలు పడ్డారు. భోజనం లేక ఎన్నో రోజులు, ఇళ్ళు లేక ఎక్కడెక్కడో సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. జపనీయులు వారి మీద చూపించిన భయంకరమైన హేయ భావాన్ని బట్టి, ద్వేషాన్ని బట్టి. బట్ లేటర్ 1945లో అమెరికా వాళ్ళు హిరోషిమా నాగసాకి మీద ఆటం బాంబులు వేశారు. ఎనోలా గే అనే ఫ్లైట్ ఉంటుంది, సిల్వర్ కలర్లో ఉంటుంది ఫ్లైట్, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. దానిలో ఆటం బాంబు తీసుకెళ్ళి వేసేసారు జపాన్ మీద. పడ్డంతో 1,00,000 మంది చచ్చిపోయారు. ఆ తర్వాత ఇంకా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అక్కడ రేడియేషన్ ప్రభావం వలన పిల్లలు పుడితే చేతులు కాళ్ళు లేకుండా పుడతా ఉంటారు. నాగసాకి మీద ఇంకొక బాంబే వేశారు. అక్కడితో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోయింది. కానీ కొరియన్ ప్రజల హృదయాల్లో జపనీయులకు వికృత చేష్టలు వారి మనసులో నాటుకున్నాయి. పాల్ యాంగిచో గారు దేవుని పరిచర్య ప్రారంభించిన తర్వాత, దేవుని సేవలో విరిగా వాడబడుతున్నప్పుడు, ప్రపంచంలో అనేక ప్రాంతాలు సువార్త ప్రకటిస్తుంటే, ఆయన ఒక సందర్భంలో దేవుని సేవలో రోజు ప్రార్థించారు, ప్రభువా ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్ళి కానీ జపాన్ మాత్రం తీసుకెళ్ళొద్దని ప్రార్థన చేసేవాడట ఆయన. ఎందుకోసం తెలుసా? ఆ ప్రజలు మమ్మల్ని బాధ పెట్టారు, మా కుటుంబాన్ని తరిమారు, నా తల్లిదండ్రులను, నా కుటుంబాన్ని బాధ పెట్టారు వాళ్ళు. అందును బట్టి నేను ఎక్కడికైనా వెళ్ళి సువార్త చెప్తాను, కానీ జపాన్లో మాత్రం సువార్త చెప్పను, నేను నన్ను ఆ ప్రాంతాన్ని తీసుకెళ్ళొద్దని ప్రార్థన చేసేవాడట పాల్ యాంగిచో గారు. కానీ వన్ ఫైన్ డే గాడ్ వాజ్ స్పీకింగ్ టు హిమ్, మై డియర్ సన్, ఐ వుడ్ లైక్ టు టేక్ యూ టు జపాన్. ప్లీజ్ ప్రీచ్ ద గాస్పెల్. సో మెనీ పీపుల్ నీడ్ ఇట్. ఐ లవ్ పీపుల్ అండ్ యూ మస్ట్ ప్రొక్లెయిమ్ దట్ లవ్. నీలో ఆ హేయ భావం ఉండడానికి వీల్లేదు, నువ్వు ఆ ద్వేషభావాన్ని క్యారీ చేయొద్దు. గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్. జపాన్ వెళ్ళారు పాల్ యాంగిచో గారు. 1,000 మంది పాస్టర్లు ఆయన ముందు కూర్చున్నారు. వేల కొలంది జనం ఆయన ముందు కూర్చుంటే పుల్పిట్ మీద రాగానే కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి దైవజనునికి. అతను పడిన కష్టం, కుటుంబం పడిన శ్రమ, ఆ జపాన్ దేశస్తులు, జపాన్ ఆర్మీ ఆ కుటుంబాన్ని ఎలా తరిమి బాధలు పెట్టారు, అవన్నీ జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నాడు. నోటి దాకా వచ్చేసింది, జపాన్ పీపుల్ ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ అని చెప్పాలనుకుంటున్నాడు. కానీ వెంటనే అతని కళ్ళ ముందు యేసు ప్రభు శిలువ కనబడతా ఉంది. హి హ్యాడ్ సీన్ ద క్రాస్ ఆఫ్ జీసస్. హి లవ్డ్ ఎవ్రీబడి హూ హర్ట్ హిమ్. జీసస్ లవ్డ్ ఎవ్రీబడి హూ వాంటెడ్ టు డూ హార్మ్ టు హిమ్. తనకి ఇబ్బంది కలుగు చేయాలని చేతుల్లో మేకులు కొట్టేసిన వాళ్ళని, కాళ్ళలో మేకులు కొట్టేసిన వాళ్ళని, ప్రక్కలో బళ్ళె పొడి చేసిన వాళ్ళని, ముళ్ళ కిరీటాన్ని తల మీద పెడ్డం మాత్రమే అదింపెట్టి ఆ రక్తం అంతా తలలోంచి కారిపోవాలని ఆశించిన వారందరినీ ప్రభువు చూసిన తర్వాత, ఐ వాంట్ టు ఫర్గివ్ దెమ్, నేను వారిని క్షమించాలనుకుంటున్నానని ఆ మాటలు ఆయన ముందు కనబడుతున్నాయట. వాక్యం చెప్పడానికి అతనికి మనస్కరించట్లేదు. దేవుడు రమ్మన్నాడు, వచ్చేసాడు, పుల్పిట్ మీద నిలబడ్డాడు. హీ హ్యాస్ టు ప్రీచ్ ద వర్డ్. ఆ సమయంలో ఐ హేట్ యూ అని చెప్పాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు శిలువ అతని ముందు కనబడిందో, he started preaching, my dear Japan people, I love you, I love you, I love you. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఎందుకోసం అంటే ఆ ప్రేమకు ఆధారం నా ప్రభు అయిన యేసయ్య. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. What a wonderful love of God. ఇలాంటి సాక్ష్యాలు మనం వింటూ ఉంటే మన హృదయాలు ఇంకెంత విశాలపరచబడాలని, మన జీవితాలు ఇంకెంత విశాలపరచబడాలో ఆలోచించేద్దాం. ప్రేమ, మీరు పరిమళ వాసనగా ఉండడానికి క్రీస్తు తాను మీ కొరకు ఏం చేసుకున్నాడు? ఆయన అప్పగించబడ్డాడు. ఈ శుభ శుక్రవారం రోజున తండ్రి అయిన దేవుడిని చేతికి తన జీవితాన్ని అప్పగించుకున్న ప్రభు మనందరికీ చక్కని మాదిరి ఆయన చూపిస్తూ ఉన్నాడు. మన కొరకు అప్పగించబడిన యేసయ్యను మన హృదయాల్లో చేర్చుకుందామా? ఆయనకు చోటిద్దామా? ఇంతవరకు తుచ్చమైన అభిలాషలకు మనం చోటిచ్చాం, సాతాను చేతులకు మన జీవితాలు అప్పగించాం, వ్యర్థమైన సాంప్రదాయాల, ఆచార, లోక వ్యవహారాలకు మన జీవితాన్ని అప్పగించాం. కానీ ఈరోజు మన బ్రతుకులు ప్రభువుకి అప్పగిద్దామా?
ఈజ్ ఇట్ నాట్ ఎ గుడ్ టైమ్ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ అవర్ లవింగ్ సేవియర్? క్రీస్తు ప్రభు మన పట్ల తన ప్రేమను వెల్లడిపరిచారు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకనూ శత్రువులమై ఉండగానే, మనం ఇంకనూ బలహీనులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున మన కోసం ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు. హీ డైడ్ ఫర్ us. హీ డైడ్ ఫర్ యూ. హీ డైడ్ ఫర్ ది రెమిషన్ ఆఫ్ సిన్స్ ఆఫ్ మ్యాన్ కైండ్. మనిషి యొక్క పాపాలు క్షమించబడినట్లుగా యేసు ప్రభు శిలువలో మరణించి తను అప్పగించుకున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు తన ప్రాణం అప్పగించబడ్డారో ఆ ప్రక్కనే యెరూషలేము దేవాలయం ఉంది. వన్ ఆఫ్ ది మ్యాగ్నిఫిషెంట్ టెంపుల్స్ ఇన్ ద వరల్డ్. ఆ కాలంలో ప్రపంచంలో చాలా ప్రాముఖ్యమైన దేవాలయాల్లో యెరూషలేము దేవాలయం, భూమికి మధ్య ప్రాంతంలో ఉన్న దేవాలయం. పస్కా పండుగ సమయంలో కొన్ని లక్షల మంది ప్రజలు యెరూషలేముకి వచ్చి ఉండేవారట. ఆనాడు యెరూషలేము జనాభా 80,000, 80,000 పీపుల్ దే లివ్ ఇన్ జెరూసలేం. పస్కా పండుగ సమయంలో 2.4 మిలియన్ పీపుల్ వస్తారట యెరూషలేం కంటే. సుమారుగా 25 లక్షల మంది జనం యెరూషలేంకి వస్తారు. ఎక్కడ చూసినా జన సందోహం కనబడుతున్న ఆ ప్రాంతంలో ప్రజలందరూ వచ్చి తమ పాపం నిమిత్తం పశ్చాత్తాపడినట్లుగా గొర్రె పిల్లలను, మేక పిల్లలను తీసుకొచ్చి బల్లర్పిస్తున్న ఆ ప్రక్రియలో యేసు ప్రభు ఎప్పుడైతే మధ్యాహ్నం 3 గంటల వేళ యెరూషలేములో కల్వరి కొండ మీద తన ప్రాణం అప్పగించారో ఏ ఒక్కరి ప్రమేయం లేకుండా దేవాలయంలో ఉన్న దేవాలయపు తెర పైనుండి ఏమైపోయిందంటే కిందకి చిరిగిపోయింది. ఆ టైంలో చివరి పస్కా గొర్రెపిల్ల బయట బలిపీఠం మీద అర్పించబడుతుంది. లోపల ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ఉంటుంది. ప్రత్యక్ష గుడారం చెప్పినప్పుడు చెప్పాను ఇవన్నీ. ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటే అర్థం ఏంటంటే కొన్ని రకాలైన సుగంధ ద్రవ్యాలు పట్టుకొచ్చి అక్కడ ఒక ధూపవేదిక ఉంటుంది, దాని మీద వేస్తారు. ఓ మంచి ఒక స్మెల్ ఆ ప్రత్యక్ష గుడారం అంతా వస్తూ ఉంటుంది. ఎందుకంటే బయటంతా గొర్రెలు మేకల్ని చంపడం వల్ల ఆ రక్తార్పణ ద్వారా వచ్చిన దుర్వాసన పోవడానికి బహుశా ఆ సుగంధ ద్రవ్యాలు వేస్తూ ఉన్నప్పుడు యాజకుడు వచ్చాడు ఆ దేవాలయంలోనికి. హి వాజ్ అబౌట్ టు ఆఫర్ ఎట్ ది ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. అలా వేయడానికి సిద్ధపడుతున్నాడో లేదో దేవాలయపు తెర పెద్ద శబ్దం చేసుకుని పండు కిందకి చిరిగిపోతూ ఉంది. యాజకుడు ఆశ్చర్యపోయాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది? ఈ తెరను ఎవరు చింపుతున్నారు? ఇటు ప్రక్కన ఒక 6 ఏనుగులు, ఇటు ప్రక్కన ఒక 6 ఏనుగులు ఒక పెద్ద పెద్ద తాళ్లతో కట్టిన దాన్ని చింపలేనట్టుగా 300 మంది యాజకులు కొన్ని నెలల పాటు శ్రమించి డిఫరెంట్ బ్లాక్స్ అన్ని చేసి వాటన్నిటిని అతికి ఆ దేవాలయకు తెరగా చేస్తే ఆ తెర పైనుండి కిందకి చిరిగిపోతుంది. ఎవరు చేశారు ఈ పని? yes, the death of Jesus tore the veil of the temple that gives access to the holies of holies. పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశాన్ని ఉచితంగా ఇస్తున్నాను. ఇది నా వలన జరిగిన కార్యం. ఒక మనిషి రక్షణ పొందాలంటే నా వలనే అవుతుందన్న విషయాన్ని యేసు ప్రభు ప్రూవ్ చేస్తూ ఆయన శిలువ మీద తలవాల్చగానే దేవాలయపు తెర 2గా చిరిగిపోయింది. ప్రభువారు మనందరికీ ప్రవేశాన్ని ఉచితంగా ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైనా సరే ప్రభువుని ఆరాధించవచ్చు, మనస్ఫూర్తిగా ఆయనతో సహవాసం చేయొచ్చు, ఆయనతో స్నేహాన్ని కలిగి ఉండొచ్చు. ఆయన తండ్రి అని పిలిచే ఆధిక్యత ప్రభువులను నడిపించాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి ఆర్ సర్వింగ్ దిస్ ఆఫ్టర్నూన్. ఎంతవరకు నీ జీవితాన్ని హ్యూమన్ అయిన వలె, అలెగ్జాండర్ వలె సాతానికి అప్పగించి ఇబ్బందులు పాలేవేమో. దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ టైం. ఇదొక అద్భుత సమయం దేవునికి నీ జీవితం అప్పగించడానికి. ఇస్తావా నీ జీవితాన్ని? అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకోనండి. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఎక్కడున్నవారు అక్కడ అలా కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన తదుపరి మనం ముగింపు ప్రార్థనకు వెళ్తాం. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా ప్లీజ్ డోంట్ లీవ్. దిస్ ఈస్ ద టైమ్ దట్ గాడ్ ఈజ్ టచింగ్ యువర్ హార్ట్. అవును, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ అని బోధించాలనుకున్న పాల్ యాంగిచో గారు, ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను. ఇంత గొప్ప ప్రేమ ఎక్కడిది? ఆ ప్రేమకు ఆధారం ఏంటి అంటే ప్రభువుని యేసు శిలువలో మనకు చూపించిన ప్రేమ.